ఎం న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్నకు భారీ ఆదాయం హుండీల లెక్కింపు సందర్భంగా 28 రోజులకు 1.56 కోట్ల ఆదాయం సమకూరింది. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ధర్మకర్తల కమిటీ భక్తుల సమక్షంలో నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం 1,28,07,874 రూపాయలు ఆదాయం లభించింది. అన్న ప్రసాదం హుండీల నుంచి 28,23,211 రూపాయల ఆదాయం లభించింది. ఇక మొత్తం 28 రోజులకు 1,56,31,085 రూపాయలు ఆదాయం లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. నగదుతో పాటు 27 గ్రాముల బంగారం, 1 కేజీ 150 గ్రాముల వెండి కానుకలుగా లభించినట్లు తెలిపారు. మొత్తం 10 దేశాలకు చెందిన 43 విదేశీ కరెన్సీ నోట్లు సైతం భక్తుల హుండీలో వేశారన్నారు. హుండీ లెక్కింపునకు పర్యవేక్షణాధికారి, అంతర్వేది దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి, ప్రసాద్ తనిఖీదారుడుగా శ్రీనివాస్, సత్యనారాయణ ఈవో, వెలిచేరు గ్రూప్ 3 దేవాలయాలు తదితరులు వ్యవహరించారు. అర్చకులు, స్వాములు, గ్రామస్తులు, శ్రీవారి సేవకులు, దేవస్థానం సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున 28 రోజులకు గాను హుండీలు తెరవక మెయిన్ హుండీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం కలిపి 1,28,07,874 రూపాయలు, అన్నదానం హుండీల ద్వారా 28,23,211 వరుస మొత్తం 1,56,31,185 రూపాయలు మరి కరెన్సీగా రావడం జరిగింది. అలాగే బంగారం 27 గ్రాములు, వెండి 1 కేజీ 150 గ్రాములు రావడం జరిగింది. మరియు 10 విదేశాల నుంచి 43 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్వేది అసిస్టెంట్ కమిషనర్ MKTVN ప్రసాద్ గారు మరియు STP శ్రీనివాస్ తనిఖీదారు రాజమండ్రి, ఎం సత్యనారాయణ ఈవో గ్రూప్ దేవాలయం వెలిచేరు వారు, మరి అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, పత్రికా విలేకరులు, సేవకులు, అలాగే కెనరా బ్యాంక్ రావులపాలెం దేవస్థానం వారు కూడా పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. కపిలేశ్పురం మండలం అంగార గ్రామంలో 3 కమిటీ ఎందుకు వేశారని పంచాయతీ పాలకవర్గంపై నమ్మకం లేక మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వేశారని ఉప సర్పంచ్ ఎర్ర వీరన్న ప్రశ్నించారు. అంగార గ్రామంలో శానిటైజేషన్ పనులు గాని డ్రైనేజీ పూడికతీతకు నోచుకోవడం లేదన్న ఉప సర్పంచ్ ఎర్ర వీరన్న బాబు వాపోయారు. గ్రామంలోని ఏ పని చేయాలన్నా గ్రామ పంచాయతీ కార్యదర్శిని అడుగుతుంటే ఎమ్మెల్యేకి చెప్పాలనడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. గ్రామంలో వీధి దీపాలు వెలగడం లేదని ఫిర్యాదులు వచ్చినా వెయ్యలేని దౌర్భాగ్య స్థితిలో తమ అంగార గ్రామ పంచాయతీ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 3 కమిటీ సభ్యుల చేత అయినా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే గ్రామాన్ని పరిశుభ్రతగా ఉంచడానికి శానిటైజేషన్ పనిముట్లు, అలాగే ట్రాక్టర్లకు బ్యాటరీలు, ట్రక్కులు తుప్పుపట్టి రిపేర్ చేయలేని పరిస్థితి తమ మేజర్ పంచాయతీ అని మండిపడ్డారు. అంగార గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదని, ఇకనైనా తమ అంగార గ్రామంపై శ్రద్ధ పెట్టి 15 ఫైన్స్, జనరల్ ఫండ్స్ నిధులతో గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్ వీరన్నబాబు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ కూడా అదే రకంగా నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర గారికి ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే, నేను అంగర గ్రామ వైస్ ప్రెసిడెంట్ని ఎర్రవరమోహన్ మాట్లాడుతున్నాను. ఈవేళ మీరు మా గ్రామ పంచాయతీ ఎలా ఉందంటే నిధులుండి ఏం పని చేయకుండా అంత అధ్యాయంగా పరిస్థితి ఏర్పడింది. ఈవేళ 2 టాటర్లు పోయినాయి, 2 ట్రక్కులు పోయినాయి, 2 బ్యాటరీలు పోయినాయి. బాత్రూమ్ మా పంచాయతీ బిల్డింగ్లో బాత్రూమ్ లేవు, అసలు బాగోలేదు. ఆడవాళ్ళు ఖచ్చితంగా 7-8 ఉన్నారు. VRO గారు, ఆ డిజిటల్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు అందరూ వాళ్ళకి మన బాత్రూమ్కి వెళ్తే బకెట్ తోటి వాటర్ పట్టుకెళ్ళి చెప్తుంది. ఆ స్థితి ఉంది. ఇదంతా కారణం ఏంటంటే మళ్ళీ దానికి చెప్తూ ఇది ఊళ్ళోనూ కుళాయిలు
కలిసితో అయిపోయినాయి. అవి ఏమండి చక్కటి గారు చేద్దామంటే ఇదిగో అదిగో అన్నాడు. ఇదంతా కారణం ఏంటంటే చక్కటి గారిని అడుగుతుంటే త్రిమంగ కమిటీ వేశారు కదండి ఎమ్మెల్యే గారు అన్నాడు. త్రిమంగ కమిటీ దేనికి వేశారు? మా పాలకవర్గంలో త్రిమంగ కమిటీ దేనికి వేశారు? త్రిమంగ కమిటీ వేశారు. మీరు వాళ్ళ చేతనే చేయించండి పని. వాళ్ళు చేయరు, మేము చేయరు. ఇవాళకే 5 నెలలు అయిందాము త్రిమంగ కమిటీ వేసి మీరు ఒక్క పని చేయలేదు. త్రిమంగ కమిటీ చేయలేదు, మేము చేయలేదు. కానీ తీర్మానాలు ప్రతి తీర్మానం చేసాం. కౌజుల కంపలు కానీ నుంచి ఊరంతా కూడా చీకడకుండా సినిమా దిగేట దాకా కేబుల్ ఎత్తలేదు. ఏఈ కేబుల్ ఇవ్వకపోతే స్టాఫ్ అడిగితే మనం వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకురండి ఆయన. కేబుల్కి లెటర్ కదా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎలా వస్తామండి? కేబుల్కి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలా? వాళ్ళు ఎమ్మెల్యే గారికి వెళ్ళి అదే త్రిమంగ కమిటీ వెళ్ళి ఎమ్మెల్యే గారు మనసులు వచ్చాయి బాబు అని తేవాలి కదా. అది సీట్లు లేదు, చాలా దూరం పారలు లేవు, సీపులు లేవు, లైట్లు అయితే నిచ్చిన లేదు. ఊళ్ళోనూ మధ్యను లైట్లు ఆగిపోతే ఒక లైట్ ఎత్తకలేదు. డ్రైనేజీలు పెద్ద పెద్ద డ్రైనేజీలు అన్నీ ఆగిపోయినాయి. ఊళ్ళో శానిటైజర్ కొంతమంది బాగుంది, కొంచెం ఏమన్నాయి ధైర్యంగా అంతా ఏదైనా డబ్బులు తీస్తే ఆ డబ్బులతో మనం వర్క్ చేస్తా ఉంటుంది. ఏమీ లేదు, శూన్యం అయిపోయింది. మీరు త్రిమంగ కమిటీని వేసారు కాబట్టి మా ఇంకా 2 నెలలు ఉంది. కాదయ్యా మా త్రిమంగ కమిటీ పని చేస్తారనండి, త్రిమంగ కమిటీనే పని చేయమనండి. లేదు మా త్రిమంగ కమిటీ కొట్టలేదు, మీరే చేయండి, మేమే చేస్తామండి. అసలు ఎమ్మెల్యే గారు నాకు తెలియగలుగుతాను ఆ త్రిమంగ కమిటీ దేని మా బోర్డు పరిపాలన సరిగ్గా చేయట్లేదనా? మా బోర్డు పరిపాలన చేయట్లేదని త్రిమంగ కమిటీ వేయాలి. మీరు 4 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఒకసారేమో మున్సిపల్ చైర్మన్ చేశారు. ఇది ఎక్కడ దారుణం ఇది ఉందని చెప్పండి. 12 లక్షల రూపాయలు 50- ఉంది. జనరల్ ఫండ్ 4 లక్షల రూపాయలు ఉంది. ఒకసారి రేపు పంచాయతీకి రండి. మీరు వచ్చి అక్కడ పరిస్థితి ఎలా ఉందని చూడండి. మీరు వచ్చి డైరెక్ట్ పరిశీలన చేయండి. అస్సలు ఏది పోలేదు. దయించి మీరు గెలిచిన 7 నెలలకి మీ చేత కొబ్బరి కొట్టించాం. నేనున్నాను అందులో. ఇదే విలేకరులు ఉన్నారు. వాటర్ ప్లాంట్కి డంపింగ్ రోడ్డుకి వెళ్ళి సార్ మీరు చెట్టిన కొబ్బరికాయకే మీ కార్యకర్తలు మీరు అజమాయిషీ చేసి నాయకులే వద్దంటే పూసుకుపోతే ఎలా సార్? ఇది పద్ధతి కదా సార్. మీరు దయచేసి దీని మీద ఈ వైస్మెంట్ ఇలా ఇచ్చేటి అనుకుని కాకుండా మీరు పెద్ద రకంగా ఆలోచించి దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు. మాకు 2 నెలలు ఉంది, మీరే చేయండి అంటే మేము చేస్తాం. లేదు మేము చేస్తామా ఎంత చేద్దంటే చేయండి. రేపు మా అబ్బా మీ దయ వల్ల రాజమండ్రిలోకి కలుపుతున్నాం అన్నారు. ఈ బడ్జెట్ అంతా కూడా మార్చి నెలకు వస్తే 50 అంతా పోతుంది కదా. మేము మార్చి వస్తేనే మాకు మార్చి 23 దాకా ఎక్కడ ఉందా? మార్చి 1 వరకు మొత్తం అయ్యిపోద్ది. ఒక్క పని లేదు సార్. దయించి ట్రాక్టర్లు పోలేదు, బ్యాటరీలు లేవు. ఊళ్ళో ఒక 200 లైట్లు కొంటే మెయిన్ రోడ్ అంత వేసి ఊళ్ళోకి మళ్ళీ మార్చుకొచ్చని చెప్పాం. అది లేదు. ఆయన ఏమన్నా చక్కడ గారు ఏమనంటే ఎమ్మెల్యే గారు చెప్పాలంటే ఎమ్మెల్యే గారు చూపించాలి బిల్లు అంటే మీకు పోలే ఎమ్మెల్యే గారికి చూపించాలి బిల్లు చూపించాలి. మీకు చూపించడం మా పాలకవర్గం మీ తీర్మానం చేసి ఇంత అయిందో ఖర్చు అని మేము చేసుకోవాలి. లేదా మీ పాలకవర్గం మీద మీది తప్పు చేస్తున్నారు. మీ పాలకవర్గం మీద తప్పు చేస్తున్నారు. త్రిమంగ కమిటీ వేసాను, మా త్రిమంగ కమిటీ చేస్తుంది. మీరు అర్థం చేసుకుని మేము ఏదో రాజకీయంగా ఏం కదండి. నేను గ్రామ వైస్ ప్రెసిడెంట్గా మీకు ఇవ్వాలని చెప్పాలనుకున్నాను, చెప్పాను. మీ దగ్గర 2 సార్లు వచ్చాను, 2 సార్లు కూడా వచ్చాను. మీరు ఏమన్నారా 7 లక్షలకు మా కార్యకర్తలు చేసుకోండి, 7 లక్షలు మీరు చేసుకోండి అన్నారు. ఆ 7 లక్షలు కూడా చేయడం లేదు. ఇలా మీ యజమాని మీ ఇక్కడ మెయింటైన్ చేసి జనం ఆ 7 లక్షలు చేయడం లేదు. 2 రోడ్లు చిన్న ముక్కలు చిన్న ఉన్నాయి. మాజీ ప్రెసిడెంట్ దగ్గర ఒక కాలనీ ముక్కలండి బీసీ ఏరియాలో. మీ కార్యకర్తల ఏరియాలో చిన్న ముక్కలు 2 లక్షలు పడితే అవి అయిపోతాయి. రోడ్లు అయిపోతాం అనుకున్నాం, అయిపోయడం లేదు. ఏడు సార్ ఇది అంతా చాలా దారుణం జరగదు. దయించి నేను వ్యక్తిగతంగా ఏమి ఎత్తలేదు. దయించి మీరు అభివృద్ధికి మీరు మీటింగ్ పెట్టి చాలా అభివృద్ధి చేయమన్నారు. ఏమీ లేదు. మీరు ఎన్టీఆర్ కాలనీకి చేశారు. మెయిన్ రోడ్డు ఉంటుందా, అది రేపు వస్తాయి, మీరే వస్తారు కాదనలేదు. దాన్ని బట్టి చాలా సంతోషం. మీరు వచ్చారు. ఇంకా మీరు వచ్చిన కాడి నుంచి చాలా అభివృద్ధి బంగారం చేస్తారనుకున్నాం. మీ త్రిమంగ కమిటీ వేసి మొత్తం పంచాయతీ వ్యవస్థ అంతా పోడేశారు సార్. దయించి మీరు ఏమనుకో
అందామని ఏమీ లేదు. కానీ మీరు దీని మీద చర్యలు తీసుకుని రేపటి నుంచే మొదలుపెట్టండి. డబ్బులు ఉన్నాయి, ఓల్డ్ పనులు ఉన్నాయి, మేము చేయడానికి లేదని మీరే చేయమని పదే పదే చెప్తున్నాను. మండపేట నియోజకవర్గ పరిధిలోని దాల్వా పంటకు సంబంధించి రైతులకు ఎరువులు కొరత లేకుండా అలాగే అధిక ధరలకు విక్రయించకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చూడవలసిన బాధ్యత వ్యవసాయ అధికారులు ఎరువుల డీలర్లపై ఉందని మండపేట మండల కార్యాలయం జరిగిన ఎరువుల డీలర్లు కంపెనీ ప్రతినిధులు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అధికారులను డీలర్ను ఆదేశించారు. అధిక ధరలకు ఎరువులు అమ్మితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఎరువులు కావాలని రైతులు అడిగినప్పుడు రైతులకు అడిగిన ఎరువులు మాత్రం ఇవ్వాలని ఆదేశించారు. అలాగే నానో ఎరువులు తీసుకోవాలని రైతులను ఒత్తిడి చేయడం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు. అలా కాదని అధిక ధరలకు ఎరువులు రైతులు అమ్మిన డీలర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిలి వీరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పోసుబాబు, సహాయ వ్యవసాయ సంచాలకులు సిహెచ్కేవి చౌదరి, మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులు ప్రభాకర్, బలుసు రవి, రమేష్, నియోజకవర్గ పరిధిలోని ఎరువుల డీలర్లు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇచ్చాము 30 వచ్చేసిందామండి. 30 బిల్లు వస్తున్నారు వాళ్ళు. మరి మిగిలిన 60 రూపాయలు లోడింగ్ కూడా లేదు సార్. లారీలు అన్లోడింగ్ కంపెనీ డైరెక్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు సార్. కంపెనీ డైరెక్ట్ ఉన్న వాళ్ళకి ఆ రేట్ అండి. హోల్సేలర్ దగ్గర నుంచి వచ్చింది మాత్రం ఆ రేట్ ఉంటుంది సార్. మళ్ళీ వాళ్ళ మీరు సరుకు అంటే ఏనాలి రైతు గవర్నమెంట్కి ఎన్వైస్ రేటు లేదా గవర్నమెంట్ తెప్పట్టుకోండి. మీరు కలిపి మంచి రైతు అయితే నష్టపోతారు మాకు. లేదా మొత్తం మూసాడు చెప్పలేరు. మేము ప్రైవేట్కి ఇవ్వని చెప్పి పెట్టాడు మొత్తం. ఎక్కడ అమ్మడం కుదరదు మీరు. అదేవిధంగా డీలర్స్ కూడా ఏ ఎరువు అమ్మడం కుదరదు. ఈ రకంతో ఆ రకంతో కాదు, ఏది అమ్మడం కుదరదు. వాళ్ళు అమ్మగలిగితే అన్ని అమ్ముతారు. మన రైతుకి కావాల్సిన రకాలన్నీ కూడాను వాళ్ళకి అమ్మడం కుదరకపోతే మొత్తం పూసేస్తారు షాపులు. వాళ్ళు చెప్పినట్టుగా డెలివరీ ఇస్తుంటే చూడండి. ఇస్తుంటే వీళ్ళ మీద యాక్షన్ పెడదాం, ఇవ్వకపోతే వాళ్ళ మీద యాక్షన్ పెట్టండి. అంతే తప్ప అటు ఇటు అటు ఇటు మాట్లాడుతున్నాం. పిల్లలు కూడా నోట్ చేసుకోండి. ఈ రిపోర్ట్ అంతా కరెక్ట్గా ఇవ్వండి. రేపు ఎలాగా సీఎం వరకు హెల్ప్ చేస్తాను నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఫార్వర్డ్ చేస్తాను. దాంతో ఏం చేయాలో డిసిషన్ తీసుకుంటారంటే ఏదైనా రేపు టైంలో మాకు సంస్థ మాకు క్లియర్ అవ్వాల్సింది రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. అంతే తప్పించి ఆడేది ఇడి మీద ఈడేమో ఆడి మీద చెప్పి కూర్చుంటే అసలు నాకు కుదరదు. నాకు ఏంటంటే మీకు లింకులు ఏదైతే మనకి కంపెనీ వాళ్ళు ఇస్తున్నారో ఆ లింకులు మీకు ఏదైతే మీ ఇష్టం మీద మీకు నచ్చ చెప్పి మీకు ఇస్తారు. అలాగని చెప్పి ఆ లింకులు మీరు వేరే వాళ్ళ దగ్గర మీరు కొనకూడదు. అది లౌకికంగా చెప్తున్నారో నేను క్లియర్గా చెప్తున్నాను మీకు. నేను కానీ అంతే కదా. నిజానికి మీరు కొంచెం కమిషన్ ఎక్కువ వస్తాయి లేకపోతే మేము మార్చి చేయకూడదని చెప్పి వేరే ఇతర కంపెనీలు ఇప్పుడు కొనుక్కుంటున్నారని వాళ్ళు. అంచేత మేము వాళ్ళు కూడా మేము కొంచెం ప్రెషర్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి అటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఏంటంటే మనకి రైతాంగానికి మనకి ఈ నెల 15 రోజుల మాత్రమే మనకి ఎరువులు అవసరం. 2 ఒకసారి మనం వెనకటి రోజుల్లోకి వెళ్తే 1992 అనుకుంటాను, ఇరాక్ కువైట్ యుద్ధం వచ్చినప్పుడు మొత్తం ఒక నెలల పాటు ఆయిల్ దొరకదని చెప్పి పేపాలు పెట్టేసుకున్నారు అందరూ కూడా. యుద్ధం అయిపోయి 20 రోజుల పాటు పెట్రోల్ బంక్ దగ్గరికి ఎవరే వెళ్ళలేదు. పెట్రోల్ బంక్ దగ్గరికి ఎవరే వెళ్ళలేదు. ఈవేళ కూడా ఏంటంటే అయిపోయి దొరకదట అంటే వచ్చి పంచుకుని నేను కరెక్ట్గా అంటున్నారు నాతోటి వచ్చి పంచుకున్నప్పుడు దాచేసుకుంటారు కొన్ని ఏరియాలను. ఇది ఆ సరుకు అది పనిచేయలేదు. నాణ్యం కూడా తగ్గిపోతుంది. ఎరువులు అనేది అలా స్టాక్ ఉంటే దాంట్లో ఉన్న పవర్ తగ్గిపోతాయి. అది రైతులకేమో మనం పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాం. ఎక్కడ కూడా మనకి ఇబ్బంది రాదు. అదే రకంగా ఇప్పుడు మనకి ఏదైతే క్యాన్సర్ వస్తుందో ఆ క్యాన్సర్ కారణం ఈ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వస్తున్న వల్ల వస్తుంది. కాబట్టి ఈ నానో యూరియా, ఈ నానో 1840 అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకంగా దీనికోసం తయారు చేసింది. ఇది ఒక బస్తాయంతో అది ఒక 1.5 లీటరు 2 సేమ్ అంటే. అంచేత దాంట్లో అయితే ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం బాగా తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రమోట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ రైతాంగాన్ని తెలియకుండా ఏదో 1 లీటర్ చేసా 1.5 లీటర్ చేసా ఇచ్చి
అది 250 500 పట్టుకెళ్ళిపోతున్నారని చెప్పి వాళ్ళు అపోహపడుతున్నారు. అంటే జనంలోకి ఇంకా దాన్ని తీసుకెళ్తే రైతులకు మన యూరియా కూడా ఇదే పట్టుకెళ్తుంటారు అని చెప్తున్నారు. కానీ ఇది కూడా మీరు డీలర్స్ కూడా మీరు కూడా జనానికి చెప్పాలి. ఎందుకంటే మీరు ఎక్కువ చెప్పుకోరనుకుంటారు కూడా ఉంది, వీళ్ళకి ఏదో వీళ్ళకి మార్జిన్ ఎక్కువ ఉంటామని కూడా వాళ్ళు అనుకోవచ్చు. అంచేత మనం ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లు మన డీలర్స్ మొత్తం అందరూ కూడా దీని మీద మనం కొంచెం ఎడ్యుకేట్ అవ్వాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా ఏదేమైనా మన రైతాంగానికి ఎరువులు కొరత లేకుండా మనం ఖచ్చితంగా మనం చేద్దాం. పక్కన సొసైటీలు అయితే చాలా మటుకు చేస్తున్నారు. దానికి మీ డీలర్స్ అందరూ సహకరించాలని, అదే 238 రూపాయల 70 పైసలు ఏదో ఉంది, దగ్గర 239 రూపాయలకి అక్కడ ఇస్తా అంటున్నారు. ఇప్పుడు వారైతే వారి డీలర్షిప్ అయితే కంపెనీతో మాట్లాడమంటాం, ఎవరికైనా ఇస్తారో కానీ వాళ్ళు డిపాజిట్ ఆ రూల్స్ అన్నీ మీరు ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి అంతే కదండి, ఫుల్ఫిల్ చేస్తే 2-3 రోజుల్లోనే మేము ఎవరికి కాదు వాళ్ళకే ఇస్తారు. అంతే తప్ప మరి హోల్సేల్గా కొని భయపై 40 రూపాయలు లాభం వేసుకుంటానంటే అది 300 దాటిపోతుంది. కాబట్టి మరి అది మనకి కంప్లైంట్ వస్తే మళ్ళీ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. కాబట్టి మనం సీలింగ్ రేట్ లోపలనే మనం అమ్మాలి. అంతే తప్ప మళ్ళీ తర్వాత ఇంకొక విషయం, మేము ఇది అమ్మం, మేము కొన్ని ఇతర రకాలు అమ్ముకుంటాం అంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదాం. దీని మీద మాత్రం మాకు ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా యాక్షన్ పెడుతుంది. కాబట్టి మనం అందరం కూడా కుటుంబ సభ్యులుగా ముందుకు సాగుతూ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కూడా మరి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ మరి ఆ రకంగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఏంటంటే మనకు ఒక సామరస్యమైనటువంటి ఒక పరిష్కార మార్గాలు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి, ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రైతులు ఎవరికి కూడా మనకి ఇబ్బంది కలగకూడదు. మరి కంపెనీలు చేసినా, డీలర్లు చేసినా, మేము చేసినా, సార్ చేసినా అందరూ కూడా రైతుల యొక్క సేవ కొరకే మనం చేస్తాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వ్యాపారం చేయనంటే మాత్రం ఏ ఒక్కరికి కూడా అనేటువంటిది రాకూడదు. అది ప్రత్యేకించి కొన్ని చోట్లే చేయడం అనేది మాత్రం అది డిపార్ట్మెంట్ పరంగా మేమైతే దానికి సంబంధించి చేస్తాం. అయితే మీరు చెప్పినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో దాన్ని తీసుకెళ్ళిన తర్వాత కంపెనీ వాళ్ళ తర్వాత కూడా మనం మాట్లాడిన తర్వాత మీకు ఇందాక ఏదైతే చెప్పారో దానికి సంబంధించిన ఆ రేట్ల వరకు మీకు వాళ్ళు ఇవ్వడానికి చెప్పారు. ఆ రేట్లకి మీకు 238 రూపాయల చిల్లరేమో ఎక్స్, అలాగే 250 రూపాయలు ఎఫ్ఎల్, అంతే కదండి. మీకు సరఫరా చేయడానికి వాళ్ళు విల్లింగ్గా ఉన్నారు. అయితే వాళ్ళ తరపు నుంచి కూడా చెప్పింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు నానో యూరియా, నానో డిఏపి ఇవన్నీ కూడా రైతాంగంలోకి తీసుకెళ్ళి ఈ సబ్సిడీ మనం మీ అందరికీ తెలుసు, దాదాపుగా 2000 రూపాయలు యూరియా మీద సబ్సిడీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో సొసైటీల ద్వారా కానివ్వండి, ప్రైవేట్ డీలర్ల ద్వారా కానివ్వండి మనకి ఈ నానో యూరియా, నానో డిఏపి ప్రమోషన్ అనేది చేస్తున్నారు. దాన్ని అలాగే జింక్ కానీ ఇతరత్ర కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మీ యొక్క విల్లింగ్తో, అంటే వాళ్ళు కూడా అవి కూడా మనం ప్రమోట్ చేయాలి, మీరు ప్రమోట్ చేయాలి, మేము ప్రమోట్ చేయాలి, డిపార్ట్మెంట్గా పరంగా ప్రమోట్ చేయాలి, అలాగే కంపెనీ యొక్క పీపుల్ కూడా దానికి సంబంధించి చేస్తారు. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్ కూడా రైతులకు అవసరం అవుతాయి. కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఈ చేసే దాంట్లో వేరే కంపెనీలు చేయకుండా మేము చేస్తున్నాం కాబట్టి మాకు కూడా మేజర్ షేర్ మాకు ఇచ్చి మాకు కూడా సహకరించండి, మేము కూడా డీలర్లకి సహకరిస్తామనేటువంటి ఇవి ఇచ్చారు. కాబట్టి మరి ఈ విధంగా మేము ఏదైతే చెప్పామో 3, 1 వాళ్ళు చెప్పినటువంటి రేట్లకు, 2 మీ యొక్క మీరు ఏవేదైతే ఇస్తున్నారో లింకులు అనేటువంటిది వాళ్ళు రకరకాలనేటువంటి మీకు పంపకుండా మీరు ఏమి చేయగలుగుతారో వాళ్ళు ఆ కంపెనీ నుంచి వచ్చే ప్రోడక్ట్లు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించి మీకు ఇవ్వడం జరుగుతుంది. అదండి దీనికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళవి అలాగే మీరు కూడా సమస్యలు కూడా. ప్రముఖ పుణ్యక్షేత్రం మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానం ప్రచురించిన 2026 నూతన క్యాలెండర్ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాలక మండలి సభ్యులతో కలిసి వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలకు ఉంటాయని ఆకాంక్షించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ శ్రీ పోస్పాటి అశోక్ గజపతి రాజును ఆలయానికి ఆహ్వానించి చరిత్రలో నిలిచిపోయేలా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తగిన విధంగా గౌరవించుకునేందుకు ముందుకు వెళ్దామని గ్రామస్తులతో ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం ఈవో సురేష్, చింతవ కృష్ణ, ధరణాల రామకృష్ణ, సిద్దంశెట్టి సత్యనారాయణ, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నియోజకవర్గంలో బండారు సత్యానందరావు గారి కాన్స్టిట్యున్సీలో దగ్గర గ్రామం మండపల్లిలో శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి వేణుగోపాల్ సమేతంగా ఉన్న ఈ దేవాలయము మా అదృష్టం ఏంటంటే విజయనగర మహారాజా వారి దేవస్థానం. ఆయన కొంతకాలం ఏ కారణం చేతనో వెనక్కుండి మళ్ళీ సత్యానందరావు గారి టైంలో మండపల్లి దేవస్థానానికి విజయనగర మహారాజుల వారు ఫౌండర్ ట్రస్టీగా మరియు గోవా గవర్నర్గా కూడా వచ్చిన సందర్భంలో మన దేవస్థానం సభ్యులను అందరినీ, ధర్మకర్త మండలిని అందరినీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈవో గారు తీసుకెళ్ళి ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేశారు. నా కోరిక ఏంటంటే మండపల్లి గ్రామస్తుడిగా ఒక పెద్దగా అడిగేది ఏంటంటే ఎప్పటికైనా ఒక్కసారి మీ కాన్స్టిట్యున్సీలో ఆయన్ని ఒక్కసారి మండపల్లి తీసుకొచ్చి ఈ దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడతారు, మీరు ఏం చేస్తారు మాకైతే తెలియదు. మీ అడుగుజాడలో నడిచి ఉండగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. వారిని ఒకసారి తీసుకొచ్చి విజయనగర మహారాజా వారి యొక్క కవి సమ్మేళనం, ఒక కవులను పిలిచి వారికి ఒక సన్మానాలను చేసి ఒక అష్టావధానం, శతావధానం అని వాళ్ళకి ఒక కవులు వాళ్ళతోటి మన రామకృష్ణుడు గారు, దూర్జట్టి వీళ్ళందరూ కూడా ఒక సభ ఉండేది వాళ్ళకి. అలాంటిది ఏదైనా మందపల్లి గ్రామంలో ఒక చక్కటి ప్రదేశం ఏర్పాటు చేయగలిగితే అటు వాడపల్లి ఇటు మందపల్లి ఈయన ఆధ్వర్యంలో ఇప్పుడు అన్నారు ఆయన దీన్ని దినదినాభివృద్ధి చేయాలనే కోరిక ఆయన తెలియజేశారు. కాబట్టి లాస్ట్ ఇయర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మా దేవాలయానికి వచ్చారని చెప్పుకొని నేను ఈనాడు పేపర్లో ఇచ్చాను. అదే కోరికతో ఉన్నాం. మందపల్లి దేవస్థానాన్ని మళ్ళీ అభివృద్ధి చేసే దిశలో సత్యానందరావు గారి పాత్ర ఉంది. తగ్గట్టుగా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాడు. ఆయనకి భగవంతుడు శక్తి సామర్థ్యాలు, ఆరోగ్యాలు ఇచ్చి మన దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ సభకు సంతోషం తెలియజేస్తూ ఈ క్యాలెండర్ను విడుదల చేసిన సందర్భంలో మన శాసనసభ్యుల వారికి నేను, మా ఎంపీటీసీ, దేవస్థానం సభ్యులు, అర్చకులు, స్వాములు అందరి సమక్షంలో, పత్రికల సమక్షంలో మన అందరం కూడా వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో సెలవు తీసుకుంటాం. ఈ పోసపాటి అశోక్ గజపతి రాజు గారిని మన గ్రామానికి ఆహ్వానించడం, మన నియోజకవర్గానికి ఆహ్వానించడం అనేది చాలా మంచి ఆలోచన. హృదయపూర్వకంగా దాన్ని నేను స్వీకరిస్తూ ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు అందరూ ఒక యాక్షన్ ప్లాన్ వేసుకుంటే భువన విజయం తరహాలో కవి సమ్మేళనం కూడా జరగాలి అనేది శ్రీకృష్ణదేవరాయలు వారు ఆస్థానంలో భువన విజయం జరిగేదని ఇప్పటికీ మన చరిత్రకారుల ద్వారా మనం హైలైట్ అవుతుంది. అలాంటి కార్యక్రమాలు ఏదైనా ఏర్పాటు చేసుకుని పెద్దలను పిలుచుకుని మన యొక్క మందేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్టని మరింత ఇనుమడింపు చేసే విధంగా తప్పకుండా మంచి ఆలోచన చెప్పారు. మీ పెద్దలందరూ కూర్చుని కార్యక్రమాన్ని రూపొందించి వారి స్వయంగా వెళ్ళి వారిని మనం ఆహ్వానిద్దాం. ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళాలని దాని గురించి కూడా ప్రయత్నం చేద్దాం. అలాగే ఆలయ అభివృద్ధి కోసం ఎవరైతే దేవస్థాన పాలక మండలి సభ్యులుగా మరి పెద్దలు అశోక్ గజపతి గారి ఆధ్వర్యంలో మీరు అందరూ పనిచేస్తున్నట్లయితే వారి యొక్క సహకారంతో మందేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మరి శాసనసభ్యుడిగా నేను కానీ, మీరు కానీ, గ్రామ పెద్దలు కానీ, కృష్ణ గారు కానీ, సత్యాన్న గారు కానీ అందరూ కలిసికట్టుగా ఈ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడదామని తెలియజేసుకుంటాం. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వివిధ రకములైన సుగంధ భర్త పుష్పాలతో అలంకరించి వెండి పలకలో గ్రామ మహోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే గ్రామ సేవ మహోత్సవాలను వేద పండితులు వేద మంత్రోచ్చారణ నడుమ, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సత్యదేవుని నామ సంకీర్తనతో అన్నవరపు పురవీధిలో శ్రీ స్వామి అమ్మవార్లను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దామెర కృష్ణారావు, పర్యవేక్షణ అధికారి రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ పసుపులెట్టి రమేష్, పెనాడు వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, వ్రత పురోహితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. తర్వాత వేద పండితులు, అర్చక స్వాములు అందరూ కూడా సమిష్టిగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మెట్లోత్సవం అంటే చాలా, అంటే ధనుర్మాసం ముందు రోజు వచ్చి నెలగంట పెట్టే రోజు ముందు రోజుని మెట్ల పూజా కార్యక్రమం జరిపించిన తర్వాత మేము ధనుర్మాసంలో సత్యనారాయణ స్వామి అమ్మవారిని పలకీ సేవలో కిందకి దిగి వచ్చి
దిగువన గ్రామ సేవ కార్యక్రమం అత్యంత వైభవంగా చేస్తాం. ఈ ధనుర్మాసం విశేషం ఏంటంటే ధనుర్మాసంలో స్వామివారు ధనుసు రాశి నుంచి ప్రవేశించి భోగి పండుగ వరకు కూడా దిగిన మాసమనే ధనుర్మాసం అంటారు. ఆ ధనుర్మాసం మకర రాశిలో స్వామి సూర్య భగవానుడు ప్రవేశించిన రోజు నుంచి వరకు కూడా ధనుర్మాస కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా జరిపిస్తూ ఉంటాం. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్థ హృదయం విష్ణు విష్ణుస్థ హృదయం శివ అన్నారు. అందు గురించి తిరుపతి సేవ ఎలా చేస్తారో తిరుపతిలో ఇలా మా అన్నవరంలో కూడా అంటే విష్ణు స్వరూపుడు కదా సత్యదేవుడు. అందుగురించి సత్యనారాయణ స్వామి గారికి అత్యద్భుతంగా చేస్తాం. ఎందుకంటే హరిహర హిరణ్యగర్భ త్రిమూర్తాత్మక పరమేశ్వర స్వరూపంగా పిలిచారు స్వామివారు. ఇక్కడ భోగి పండుగ ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా చేస్తాం అన్నవరం క్షేత్రంలో. అది కాక మామూలుగా కనుమ పండుగ కూడా ప్రభోత్సవం కూడా అత్యద్భుతంగా జరుగుతుంది. అంటే ఈ ధనుర్మాసం చాలా వైష్ణవ ఆలయాల్లో ఎంత అత్యద్భుతంగా ప్రీతిగా చేస్తారో ఇక్కడ విష్ణు స్వరూపుని కూడా మేము అంత విధిగా కొలుస్తాం. కాబట్టి ఈ స్వామివారిని కూడా తీసుకొచ్చి మకర రాశిలోకి ప్రవేశించే వరకు కూడా స్వామివారిని అత్యంత అద్భుతంగా చేసే కార్యక్రమాన్ని వైభవోత్సవంగా చేస్తూ ఉంటారు. దాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసంలో స్వామివారు చాలా విశేషంగా ఉంటారు. అంటే వైష్ణవ ఆలయాల్లో అయితే గోదాదేవికి ప్రత్యేక పూజలు చేసి గోదాదేవి కళ్యాణం కూడా జరిపిస్తారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి పక్కనే అమ్మవారు ఉన్నారు కాబట్టి నిత్య కళ్యాణం పచ్చదోరణ మా క్షేత్రం. నిత్యం కూడా సత్యదేవుడికి అనంతలక్ష్మి సత్యవతీదేవి కూడా నిత్య కళ్యాణం జరుగుతుంటుంది. భక్తులు అత్యంత వైభవంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి వ్రతం ఆచరించి వెళుతూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన దంపతులు అయితే స్వామివారి దగ్గరికి వచ్చి నిండు నూరేళ్ళు అభివృద్ధిగా చూడమని మొక్కుకుని సంసారం అభివృద్ధి చేయమని పాడి పంటలు వ్యవసాయాలతో అభివృద్ధిగా చూడమని రైతులు కూడా స్వామివారిని పూసుకుంటారు. ఒక్కసారి సత్యనారాయణ స్వామి దర్శించుకోండి. స్వామివారి కృపకు పాత్రలు కండి. స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోండి. జై సత్యదేవ జై జై సత్యదేవ. సత్యనారాయణం దేవం దేహం కామదం బ్రహ్మం లీలయా వితతం విస్మం ఏన తస్మై నమో నమః. సంక్రాంతి పండుగ భోగి పండుగ అంటే భోగి పంటలు ఎలా వేసుకుంటామో అలా అత్యంత వైభవంగా పల్లెటూరు వాతావరణంలో సత్యనారాయణ స్వామి సన్నిధిలో జరుగుతుంది. కాబట్టి భోగి పండుగలు కూడా భక్తులందరూ తొలగించి స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుతున్నాను. నా పేరు దత్తాత్రేయ శర్మ. నేను ముఖ్య అర్చకుడిని అన్నవరం దేవస్థానంలో. సత్యనారాయణ స్వామిని కొలుచుకుంటే హరిహరను కొలుచుకున్నంత భాగ్యం కలుగుతుంది. ఒకసారి రండి, స్వామివారిని దర్శించుకోండి. మీకు కుటుంబం అందరూ కూడా అభివృద్ధిగా ఉంటారు. పిల్ల పాపలతోటి వ్యవసాయాలతోటి అభివృద్ధిగా ఉంటారు. మీ కుటుంబం అంతా కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. ఒక్కసారి సత్యదేవ అంటే చాలు స్వామివారు వెంటనే కరుణించి మన అడిగిన కోరిక ఇస్తారు. కాబట్టి ఈ గ్రామాన్ని కూడా అన్నవరం అన్నారు. ఐవి రామకుమార్ గారు వారు అందరూ కూడా వంశపారపర ధర్మకర్తలు. రోహిత్ గారు కూడా చక్కగా స్వామివారి సన్నిధిలో నిత్య సేవ చేసుకుంటూ స్వామివారి కైంకర్యాలు జరిపిస్తున్నారు. వంశపారక చైర్మన్ గారు మా కార్యనిర్వహణ గారు చాలా త్రినాథ్ గారు కూడా ఇచ్చేసి ఉన్నారు. వారు కూడా అనుభవం ఉంది. కాబట్టి సత్యదేవుడు నా సేవలు ఎలా చేయాలి ఏంటనేది కూడా సభ్యులు అందరూ కూడా మాకు ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఉమ్మడిగా సమిష్టిగా కృషి చేసి దేవాలయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. భక్తులు అందరూ కూడా వచ్చి స్వామివారిని తిలకించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుతున్నాము.